నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం, మీకు అందరికీ కూడా నమస్కారం. శ్రీనివాస్ గారు, నిన్న అమరావతి పునఃప్రారంభ సభ ఓవరాల్గా మీకు అనిపించింది ఏంటి? సక్సెస్ఫుల్గా సభ నిర్వహించినట్టేనా? అసలు ఆంధ్రప్రదేశ్లో నిన్న కొన్ని చూస్తూ ఉంటేనండి, ప్రజలు ఎంత ఆంధ్రహేళలో ఉన్నారో అర్థం కావట్లేదట. మొత్తం పుల్లారెడ్డి సీట్లన్నీ ఖాళీ అయిపోయినాయి. తమిళనాడు శివకాశికి ఆర్డర్స్ ముందస్తుగానే ట్రక్కులు రేకు రోడ్లు మొత్తం అంతా క్రాకర్స్ ఏమంటారు మతాబులు చిచ్చుబుడ్లతో ఆంధ్రహేళ నడుస్తూ ఉంది. అసలు ప్రజలు పట్టరాని మోడీ గారి యొక్క స్పీచ్తో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాంట్లో ప్రజలు పట్టరానందంతో గుండెలు పగిలేలా ఉందని కార్డియాలజిస్టులు అందరూ డిమాండ్ పెరిగిపోయిందండి. ప్రతి ఒక్కళ్ళు కార్డియాలజిస్టులు పిలుస్తున్నారంట. మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఇంత అద్భుతమైన వరాలు ఇచ్చిన తర్వాత వరాలు కూడా అంటలేదండి, తుఫాను జల్లు కాదు, వరాల తుఫాను ఇచ్చిన తర్వాత ఆ పట్టలేని ఆనందంతో, అసలు ఎక్కడ లేని ఆనందంతో అద్భుతంగా అసలు గుండె పగిలేదట్టు ఉండిపోయారండి జనాలని ఒక వార్త. మీ ఆనందం మీ కళ్ళలో నాకు ఎందుకు కనిపించట్లేదు మరి? అంటే నా కళ్ళలోని కాదండి, ఎండల్లో ప్రజలను 6,600 మనం మాట్లాడుకున్నాం కదా, 6,600 బస్సులు మిట్ట మధ్యాహ్నం ఎక్కడి నుంచి తోలుకొచ్చారు. సాయంత్రం సభైన మోడీ గారు చేసింది ఏంటంటే, ప్రజలు మాడే నెత్తి మీద ఆమ్లెట్ వేశారు, పవన్ కళ్యాణ్ గారు చాక్లెట్ ఇచ్చారు, చంద్రబాబు గారికి బిస్కెట్ ఇచ్చి పోయారు. బిస్కెట్ అంటే, నేను ముఖ్యమంత్రి ఉండగా నీ దగ్గర నుంచి కొంచెం తెలుసుకున్నాను అని బిస్కెట్ వేశారు. ఈయన ఢామని కింద పడిపోయారు. మళ్ళీ మంచినీళ్ళు ఇచ్చి చంద్రబాబు గారిని మోహన్ గొట్లు వేపేసినట్టే చూశారు కదా, ఆనంద పడిపోయారు, తల మునకలు అయిపోయి అసలు ఎంత ఉన్నారు. ఆ కాపులెట్టో చాప్లెట్ ఏదో ఇచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు అందరూ వెళ్తాను దొంగ నమస్కారాలు పెడతాను వెళ్ళిపోయారు. ప్రజల నెత్తి మీద మాడుతున్న నెత్తి మీద ఆమ్లెట్ వేసినట్టు గుడ్డు కొట్టేసేసి పొమ్మన్నారు. ఏమి ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్కి? ఇంతకుముందు బూడిదను మురికి నీళ్ళు ఇచ్చారు, మట్టిను 2 పిడతలు పట్టుకొచ్చారు. ప్రజల నెత్తి మీద మా మట్టి కళ్ళలో మట్టి కొట్టారు. మురికి నీళ్ళేమో తాగమంటే ప్రజలు పరిస్థితి విషయంగా తయారయ్యేది. దేనికంటే ఆనందం నాకు అర్థం కాదు. ఎందుకండి గొర్రెల్లా చప్పట్లు కొడతారు కొంతమంది, అందరిని అంటలేదు, కొంతమంది అడుగుతున్నాను, మిగతా పాపం తెలియ కొట్టుంటారు. ఎందుకండి అసలు దీంట్లో జరిగింది ఏంటి? నువ్వు నాకు డబ్బా కొట్టు, నేను నీకు డబ్బా కొడతాను, పరస్పరం ఇద్దరం డబ్బా కొట్టుకున్నాం. ఇది తప్ప ఏం జరిగిందని నాకు అర్థం కాదు. దాంట్లో 10 సంవత్సరాల క్రితం స్పీచ్కి ఇప్పటికి తేడా ఏమొచ్చింది అసలు? అబ్సల్యూట్లీ ఎందుకని నాకు అర్థం కావట్లేదు. కొంతమంది ఇప్పుడు బయలుదేరారు, వీళ్ళు అంటున్నారు, ఏమండి ఇంతకుముందు మీ అందరి వల్ల పోనీ మా వల్ల లేదా ఇంకో ప్రతిపక్ష పార్టీ వాళ్ళ వల్ల చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నారు, అందువలన అన్యాయం అయిపోయారు. ఆయన రాష్ట్రం గురించి మాట్లాడదాం, ఇది ఒక పార్టీ గురించి అన్యాయం అయిపోయారు, ఇప్పుడు ఏదో వచ్చేది వస్తుంది కదా. నేను ఇదే వాదన తీసుకెళ్తా ఉన్నారు అందరూ, ఏదో వచ్చిన వాళ్ళు కూడా కాదంటారా? తమిళనాడు వాళ్ళు ఇలా కాళ్ళు మొక్కకుండా, కాళ్ళు పాదపూచేసి తీర్థాలు సేవించకుండా లేదా ఇంకోటి చేయకుండా ధైర్యంగా ఐక్యంగా ఉండి సాధించుకుంటున్నారు. అదే అండి మొక్కలు మేము చూసారు ఇలాగా. మరి అది కళ్ళ ముందు కనపడతా ఉంటే ఇది చాకచక్యం అంటారేంటి నాకు అర్థం కాదు. పోనే విత్ డ్యూ రెస్పెక్ట్స్ దెమ్ చాకచక్యం అనుకుందాం. మన 25 మంది ఎంపీల మీద లేకపోతే 21 మంది ఎంపీల మీద ఆధారపడి కేంద్రంలో దాదాపుగా 19-20 వరకు పక్కన పెట్టండి, కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కదా. ఇంతకుముందు 303 ఉన్నప్పుడు లెక్క చేయలేదు అనుకున్నాం, 2019 ఉన్నప్పుడు లెక్క చేయలేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని. అందుకు 272, 74, 73 ఉన్నప్పుడు లెక్క చేయలేదు, అప్పుడు కూడా లెక్క చేయలేదు అనుకున్నాం. ఇప్పుడు మైనార్టీలో ఉంది కదండి. ఇప్పుడు కనీసం మనం ఏమన్నా హామీలు అమలు చేయంటే దాని గురించి మాట్లాడారా? ఇవాళ మొన్న పెద్ద మనిషితో ప్రభుత్వంలో ఉన్న వారితో ఒకళ్ళతో నేను మాట్లాడినప్పుడు, బాసు ఏదో ఒకటి ప్రకటిస్తారు అంటున్నారు, మన పాత ఇచ్చిన 15,000 కోట్లు అది గ్రాంటే మొదటిసారి చెప్పినట్టే, మిగతా 15,000 కోట్లు ఏదైనా చేద్దాం, అది కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇలా ప్రారంభిస్తున్నాం, ఇన్ని వేల కోట్లతో కనీసం దానివల్ల ఉపయోగం ఉంటుంది, అది మాత్రం ఏదో ఆయన ఫేస్ సేవింగ్ కోసమైనా ఈ విధంగా మాట్లాడతారేమోనని అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేశారు. వాళ్ళు ఏం జరిగిందండి? ఏం మాట్లాడారండి? ఆయన ఎన్టీ రామారావు గారు ఆశయాలు అంటారు. ఎన్టీ రామారావు గారు ఆశయాలు కేంద్రం మిథ్య అన్నారు. ఆయన
ఆయన ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవాన్ని వాళ్ళ నడి బజార్లో ఢిల్లీ బజార్లో తాకట్టు పెట్టిన సంఘటనలు మర్చిపోయి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు? వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి, ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చింది కేవలం హోదా విభజన హామీల కోసమా? అది వస్తే ఎందుకని సోనియా గాంధీ గారు ఇంటి ముందు వెయిట్ చేసి వెళ్ళి కలిసి వచ్చారు? రిపోర్ట్లు ఎవరు దిక్కుమాల రిపోర్ట్లు ఎవరు ఇచ్చారని చెప్పి వెళ్ళి మోడీ గారు ఓడిపోతారని కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల అలయన్స్ పెట్టుకోమని అందరూ చెప్పారా? నాకు అర్థం కావట్లేదండి. ఒకరిని పొగట్టం కోసం ఆ చాకచక్యం ఏంది? నేనేం ఇప్పుడు గల్లా పట్టుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని మేము వెళ్ళి మోడీ గారి భార్యను తిట్టమన్నావా? కుటుంబ సంబంధాల గురించి మాట్లాడమన్నానా? కాదు కదా. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఎవ్రీబడి, మీరు హక్కుల కోసం మాట్లాడండి. కేంద్రంలో పదవుల్లో ఉంటానే బాగా మోడీ గారిని పార్లమెంట్లోని మంత్రులు నిలదీస్తే అయిపోయింది కదా. రాజీనామాలు చేయమని నేను చెప్పనండి. ఎంపీలను కూడా రాజీనామాలు చేయమని చెప్పను. ఖచ్చితంగా వ్యతిరేకం ఉన్నారంటే వాళ్ళు. ఆ రోజు ఉన్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా జీవిత కథ రాసినప్పుడు నేనేం చెప్పానో వారు చెప్తారు. నేను చెప్పడం మాట్లాడటం బాగుండదు. మీ ఇద్దరం ఆ రోజు ఏం మాట్లాడుకున్నాము. కానీ ఇదేంటండి పద్ధతి ఏంటండి? కాదు సార్, ఇప్పుడు అందరిలోనూ ఉన్న ఒక డౌట్ ఏంటి అని అంటే, ప్రస్తుతానికి కూటమిలో భాగంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఇది, అందులో బీజేపీ కూడా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ కూడా కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి ఇంకా వీళ్ళకి అడిగే అర్హత ఉంటుంది. రైట్ రాయల్గా మనకు అడిగే అర్హత కాదు. విభజన చట్టంలో పెట్టిన కండిషనల్ బైఫర్కేషన్లో అది హక్కు మనకి అర్హత. మన హక్కును మనం కోరుకుంటున్నాం. అంటే ఆ హక్కు గురించి నేను ఇంకొక టాపిక్ గా మాట్లాడతాను. ఇక్కడైతే ఇప్పుడు అన్ని వేల మందిని తరలించారు, లక్షల మందిని తరలించారని మొత్తం మిట్ట మధ్యాహ్నాలు అన్ని పక్కన పెట్టి ఎక్కడెక్కడి నుంచో ప్రత్యేక వైద్య శిబిరాలు అలర్ట్ చేశారు. వాళ్ళని బాగా చూడాలి, ఆరెంజ్లు ఇచ్చారు, తర్వాత ఓఆర్ఎస్లు అన్ని పెట్టుకున్నారు, ప్రజలను బాగా చూడాలి, అంతవరకు సపోర్ట్ చేస్తున్నాం. మిట్ట మధ్యాహ్నం ఓ పక్కన వాతావరణ శాఖ బయట తిరగొద్దాయా బాబు. మధ్యాహ్నం అంటే మిట్ట మధ్యాహ్నం బస్సులు ఏసీ బస్సులు అండి, స్కూల్ బస్సులు, పిచ్చి బస్సులు కొన్ని అన్నీ వేసుకుని తీసుకొచ్చి తరలించారు. దేనికోసం అండి? ఈయన దివ్యమంగళ స్వరూపాన్ని చూపించడానికా, లేకపోతే వీళ్ళు నవ్వుకుని మన డబ్బా కొట్టుకొని మీ డబ్బా కొట్టుకు చెప్పాను కదా, పరస్పర డబ్బా కొట్టుకుని దీన్ని చూడటానికా? ఇప్పుడు ప్రజలు వచ్చింది ఏదో తమకు తమ రాష్ట్రానికి ఏదో మేలు చేకూరే 4 మాటలు మాట్లాడతారేమో అని. మాటలు కాదు, చేస్తారనే. లాస్ట్ టైం ఇలా మోసం చేశారు 10 ఏళ్ల క్రితం. ఇంత నమ్మద్రోహం నయవంచన చేసిన తర్వాత ఇప్పుడన్నా కనీసం అమరావతి కన్నా. మరి స్టేజ్ మీద అధిరోహించిన మన రాజకీయ నాయకులు, అంటే అలయన్స్ లో భాగంగా ఉన్న పార్టీలు కనీసం ఎందుకు అడిగే సాహసం కూడా చేయలేకపోయారు? చికెన్ గున్యా, డెంగ్యూ కొన్ని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అవి వచ్చిన వాళ్ళు ఎలా వణిగిపోతున్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదండి. అసలు రాష్ట్ర హక్కుల కోసం తాగడం. నేను ఒకటి చెప్తా ఉన్నాను ఇవాళ నిజంగా అమరావతికి మీరు మాట్లాడితే ఆ మోడీ గారు మాట్లాడిన వీడియో వేయండి ఒకసారి. ఈ అమరావతి రాజధాని అనేది అవినీతి కోసం చేస్తున్నారు, దిక్కుమాల రాజధాని అన్నట్టు ఆయన మాట్లాడిన వీడియోలు వేయండి ఒకసారి. మీరు వేయండి, ఒక్క నిమిషం అన్న ఒకసారి మాట్లాడింది. నేను వాయిస్ నా పిక్చర్ లేకపోయినా ఒకసారి ఆ వీడియో వేయండి. ఏమన్నారు మోడీ గారు ఒకసారి ఏనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని తిట్టేని పక్కన అందరూ తెలుసు. మోడీ గారు ఏమన్నారు అది వేయండి. ఒకటి పాయింట్ నెంబర్ 2 నేను అడుగుతాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్య చేపట్టారు. నో డౌట్ ఇన్ దట్ యాజ్ ఫర్ అమరావతి ఈజ్ కన్సర్న్. ఎందుకంటే ఆ రోజు ఒప్పుకుంది ఆయనే, అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దానంది ఆయనే. ఏది తాను మోడీ గారు ఆ రోజు ఒక్క ఫోన్ కాల్ చేసి, మిస్టర్ జగన్ ప్లీజ్ స్టాప్ దిస్, వై దిస్, ఒక్క ఫోన్ కాల్ 6 నిమిషం చేస్తే ఆయన ఆఫీస్ ఉండే 100% కక్షాదింపు. దాన్ని బ్రహ్మాండంగా 40 రోజులు కట్టకపోవచ్చు, కానీ కక్షాదింపు చర్యలు ఆపేవారు. 3 రాజధానులు ఉండేది కాదు. అంటే నమ్మకద్రోహం ఏమంచి చేసిన ఆయన అక్కడికి వచ్చి ఈ విధంగా మాట్లాడుతుంటే నాకు అర్థం కాదండి. ఇది ఈ నోర్లా తాడి మట్టలాండి అనే ప్రశ్న మా గోదావరి జిల్లాలో ఇలా అంటారు. అసలు ఏంటండి అలా మాట్లాడుతున్నారని. ఏందండి ఒకళ్ళనొకళ్ళు అసలు విచిత్రంగా ఉందండి. ఇంకొక ఆయన గవర్నీలు కళ్యాణ్ బాబు గారు మాట్లాడితే ఆయన చాక్లెట్ వచ్చినందుకు, కాపులెట్ ఏదో వచ్చినందుకు ఆయన హ్యాపీగా ఉండొచ్చు, అది వేరే సంగతి. నేను మాట్లాడిన మాట కాదు ప్రతి విషయం. ఎందుకంటే నేను ఈ మధ్యన దిక్కుమాలిన బ్యాచ్ సంతోటి బయలుదేరారండి. ఈ సంతక సంస్కారం, ఇప్పుడు కామెంట్ చేసే సంతక సంస్కారం వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అనమాట. వీళ్ళు అదే వాళ్ళ బూత్లేం కళ్యాణ్ గారి గురించి నేను ఆయన మాట్లాడి చెప్తాను. ఎంపీలారా కారణం రాసుకుంటే వేయండి, అది కూడా వేయండి ఒకసారి. ఎంపీలారా కారణం రాసుకోండి, సిగ్గు శరం లేదని కొంతమంది అన్నారు కదా. పాచిపోయి లడ్డూలు అన్నారు, అందుకే జాకెట్ ఇచ్చారు ఇప్పుడు ఇక పాచిపోద్దని. అలా కాదండి, తన భావితరాలు దెబ్బతినిపోతే అసలు హోదా రాకపోతే, విభజన హామీలు రాకపోతే ఆమరణ దీక్ష చేస్తా అన్నారు కదా ఆయన. అసలు రాయలసీమ ఉత్తరాంధ్రకి ₹1 అంటే ₹1 50,000 కోట్లు ఇవాళ విలువలతో ఇవ్వాల్సి ఉంది. ఒక్క ప్యాకేజ్ తర్వాత ₹1 ఇవ్వలేదే. అది దేని గురించి మాట్లాడారండి?
చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడారు, స్టేజ్ మీద మాట్లాడారు. ఆశ్వాసన వచ్చిందా కనీసం? ఆశ్వాసన కనీసం వచ్చిందా? పోలవరం గురించి నిజంగా దేనికంటే చెప్పట్లు నాకు అర్థం కాదు. 150 అడుగులు ఎత్తున నీళ్లు నిలబెట్టే విధంగా 3 ఏళ్లలో పునరావాసాన్ని పూర్తి చేసి 960 మెగావాట్లు వచ్చేంత వరకు నేను నా గుజరాత్ వెళ్ళడానికి ప్రమాణం చేశారు ఆయన. నేను అడుగుతున్నాను, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు బడ్జెట్ అప్పుడు ప్రకటన చేసి అది ఖాయమేనని సుస్పష్టంగా రాష్ట్ర అధ్యక్షులు ఎంపీలు బయటకు వచ్చి చెప్పి వచ్చే 4 సంవత్సరాలంటే 60,000 కోట్లు. నిజంగా ఇది ముందే ఇచ్చుంటే అయిపోయి ఉండేది కదండి. ఈ పాటికి అమరావతి 2015-16 ఇస్తుంటే చాలా వరకు అయిపోయి ఉండేది కదా. ఇవాళ ఒక్క రూపాయి కూడా అంత అప్పులు తెచ్చుకొని సావండి, మీరు సావండి అని చెప్తే ఎందుకండి చప్పట్లు? మొత్తం దాంట్లో క్వాంటమ్ కంప్యూటర్ ఆ విషయం మాత్రం వీ షుడ్ అప్రిషియేట్ ద స్టేట్ గవర్నమెంట్. అంటే మన నీళ్ళకు నీళ్లు పాలకు పాలుగా మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా దాని విషయం అప్రిషియేట్ చేస్తుంది. దాంట్లో మోడీ గారు గొప్పే ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తిప్పలు పడుతుందండి. నేను చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్పులు తీసుకొస్తుంది. ఈ అప్పులు తీర్చాల్సిన భారం సిఆర్డిఏ మీద, అంటే ఈ భూమి మీద. అది లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ, ఇది లేకపోతే కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి, అది వేరే సంగతి. రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీ నుంచి ఏం తీసుకొస్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వం కనుక ఈ డబ్బులు కట్టకపోతే పొళ్ళోడు కొట్టి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల్లోంచి కట్ చేసేసింది. అందువల్ల ఇంతటి బాధ్యత నెత్తి మీద ఎత్తుకుని డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం కష్టపడుతుందండి. నో సెకండ్ దాట్. ఆశ్వాసం లేదు. ఏ బిల్డింగ్ హై, ఏ సెకండ్ ఏందని మాట్లాడేది మోడీ గారు నాకు అర్థం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి 90% ఖర్చు అవుతుంది, ఈ బిల్డింగ్లకు 5% ఖర్చు అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కండిషనల్ బైఫర్కేషన్ ఇది కాదు సార్. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాలకు ఆయా నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అలా ఇచ్చినట్టుగానే ఆంధ్రప్రదేశ్కి ఏవో గ్రాంట్ల రూపంలో ఇంకో రూపంగా అంతకు మించి ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రేమతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా, మోదీ గారు ప్రభుత్వం ఇచ్చిందా? నిన్న ప్రకటించారు ఆయన. మరి ఎప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అప్పుడు 900 కోట్ల బడ్జెట్ అయితే నేను ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి రైల్వే బడ్జెట్ నిన్న సభలో మాట్లాడారు. వెంటనే చెవులో పూలు పెట్టుకుని బంద్ చేసి ఇలా చిడతలు తడుచుకున్నారు కొంతమంది. చిడతల బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళని బంద్ చేసుకోమనండి, కానీ మేము అడిగే హక్కు మాకుంది. ఎందుకంటే నేను స్టాండ్ మార్చలేదు. అమరావతి ఎవడి రాజధాని అనే పుస్తకావిషయంగా ఎవరో నన్ను పిలిస్తే వెళ్ళలేదని ఓ పెద్ద మనుషులు వాళ్ళ నాతో మాట్లాడుతూ మానేశారు. చాలా పెద్ద పవర్ఫుల్ నాయకులు వాళ్ళు. నేను జోక్ చేయట్లేదు. ఆ రోజు నేను స్టాండ్ మార్చుకోవాలా. ప్రతి చోటకెళ్ళి ఊరికో చోటకెళ్ళి ఇది నా రాజధాని అని చెప్పి పక్కదాని మీద ఉద్దేశం రెచ్చగొట్టలా. అమరావతి మీద స్టాండ్, ఒకే స్టాండ్ మీద ఉన్నాం. అమరావతి నగరం అద్భుతంగా పారదర్శకంగా, మళ్ళీ పారదర్శకంగా హరిత రాజధానిగా అన్ని వర్గాలు, అంటే అల్పాదాయ మధ్య అన్ని వర్గాలు నివాసం ఉండే అద్భుతమైన రాజధానిగా ఈ ప్రపంచంలోని ఒక అధునాతనమైన రాజధానిగా తీర్చిదిద్దాలని సమాంతరంగా ఇచ్చేప్పుడు హిందూ పునరభివృద్ధి చేయాలని కోరుకున్నాను. నా స్టాండ్ ఏ రోజు మార్చలేదు 10 సంవత్సరాల నుంచి. అమరావతిని తిట్టి బూతులు తిట్టి ఇవాళ స్టేజీ మీద పీచులు దంచుతున్నారు. పీచులు చూశారు కదా, చక్కట్లు కొడతా. నేను అడుగుతున్నాను వాళ్ళకి, దయచేసి అక్కడ ఉన్న నాయకుల్ని, నేను మాట్లాడిన మాటలు కాదు, అమరావతి మీద ఎవరైనా స్టాండ్లు మార్చారో సిగ్గు గనక, కొంత సిగ్గున్నా కనీసం స్టాండ్ కొంచెం ఒక వేది నెమ్మదిగా రోజుకో పాట, పూటకో డ్యాన్సు, గంటకో మాట మాట్లాడే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందామా? వీళ్ళు నాయకుల కాదు సార్. సాధారణంగా మన ఇంట్లో చిన్నపిల్లలు మారం చేసి ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు కోరికలు కోరుతున్నారు అనుకోండి, మనం చిన్న చిన్న చాక్లెట్స్ క్యాండీస్ ఇచ్చి వాళ్ళని బుజ్జగిస్తూ ఉంటాం. ఈ సరదాలో, అంటే చిన్న చాక్లెట్ క్యాండీస్ సరదాలో పెద్ద విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పకనే చెబుతూ ఒక ఎగ్జాంపుల్ సంకేతం ఇచ్చినట్టుగా మీకు అనిపించడం లేదా అని కొంతమంది ప్రశ్న ఇచ్చారు. అంతేనా, లేకపోతే లేదండి? అసలు ప్రజల్ని ఇండైరెక్ట్ గా ఏమైనా చెప్పారా మీకు ఇంతే అని? ప్రజలకి నాకు ఎందుకంటే అమరావతి మహిళలు అని నాకు అర్థం కాదండి. ఎందుకు ఏం చేస్తున్నారు వాళ్ళు? అమరావతి మహిళల్ని పోరాటం చేస్తా, అవమానాలు పాలవుతా, అరెస్టులు అవుతా ఉంటే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులను తిట్టింది ఎవరండి? ఈ పార్టీ నేతలు కదా. 3 రాజధానులను జగన్మోహన్ రెడ్డి గారు దాంతో సరిపెడతంటే మేము వస్తే కనుక 13 చోట్ల పెడతాం, 15 తప్పే ఉంది, 13 రాజధానులు పెట్టుకుని ఒక్కో చోట ఒక డిపార్ట్మెంట్ పెట్టేస్తానని మాట్లాడింది పార్టీ అధ్యక్షులు కదా. నాకు అసలు అర్థమే అవ్వట్లేదు ఏం జరుగుతుందండి అసలు. ఎందుకని చిడతలు భజన చేస్తున్నారు? అబ్సల్యూట్గా నేను చెప్తున్నానండి. ఇప్పుడు భజన చేసేవాళ్ళు చేసుకోమనండి, మిగతా అక్కడ ప్రజలకు మండిపోతూ ఉంటే అసలు సరే వచ్చింది ఏదో జాబ్. నేను ఇప్పుడు ఏం చేశాడు ఆయన? FRBM నార్మ్స్ లిమిట్ చేశారు, ఏదో అదా. ఒక అమరావతికి మేము 15,000 కోట్లు చొప్పున 4 ఏళ్ళు ఇస్తున్నాం, ఇంతకు మించి ఎవరో ఒక 15,000 కోట్లు చొప్పున 60,000 కోట్లు సరిదిద్దుకోండి.
మీ రాజధాని మీరు డెవలప్ చేసుకోండి, మిగతా ప్రాజెక్ట్ పోలవరం అసలు ఏమైనా ఉందా? అసలు నాకు అసలు అర్థం కావట్లేదు. మరి అమరావతి పోలవరం 2 ప్రాజెక్ట్స్ ని వచ్చే 3 ఏళ్లలో కంప్లీట్ చేసేస్తాము అన్నారుగా. క్యాబేజీ పూలు ఏమైనా ఉంటే పెట్టుకోమనండి, ఎవరైనా తీసుకెళ్ళి, లేకపోతే చర్చకు రమ్మనండి. ఎందుకు ఇప్పుడు నేను విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి, ఐ రెస్పెక్ట్ ఆల్ ద జర్నలిస్టులు, ఆల్ ద మీడియా, నేను ఒక్క మాట మాట్లాడిన తప్పుగా. దయచేసి పోలవరం మీద మేము రాష్ట్రం అంతటా సమావేశాలు పెట్టాం. నేను జేడి లక్ష్మణ్ గారు, శ్రీనివాసరావు, రామకృష్ణ గారు, అనేక మంది అనేక నీటిపారుదల నిపుణులతో కలిపి పెట్టాను. ఒక్కళ్ళు సమాధానం ఇవ్వడానికి ముందుకు రాలి. అధికార పార్టీలో ఉన్న అనేక పార్టీలు, దాంట్లో ఉన్న నిపుణులు, దాంట్లో ఉన్న ఇంటలెక్చువల్స్ ఒకళ్ళు రాల. పోలవరం ప్రాజెక్టు ఆల్రెడీ ఇంతకుముందు గత 150 అడుగులు లెక్కన స్పిల్వే ఎన్ని పూర్తి అయిపోయినాయి. కేవలం రాతి మట్టి కట్టడం అంటే ఎత్కం రాక్ఫీల్డ్ డ్యామ్ ఒకటి కొంత మధ్యలో కావాలి. కాలువలు కూడా ఒక చోట 90%, 95% అయిపోయినాయండి. దానికి పునరావాసం కావాలి. అది కట్టేసి ఇది మోసం అన్నాను. మోసం, నమ్మద్రోహం, దగా, దుర్మార్గం. ప్రజలు మోసం చేస్తాను. నిజంగా కట్టలేనంటే అదే బాధలేదు. కట్టేస్తామని కట్టేసానని చెప్పి 150 అడుగు నీళ్లు పెట్టకుండా ఈ బడ్జెట్లో 38 పాయింట్లు మనం పెట్టుకున్నాం. బడ్జెట్ చూడండి, ఇంత నీచ నికృష్టమైన బడ్జెట్ పాయింట్ ఇంకెక్కడ ఉండదు. కళ్ళు మూసుకుపోయినా ఎంపీలారా మీరు, పవన్ కళ్యాణ్ సిగ్గు శరం లేదా అని ఎంపీ కారణం రాసుకున్నాను మాట్లాడి నేను అడుగుతున్నాను. అలా అడగపోయినా సరే మిమ్మల్ని గౌరవంగా అడుగుతున్నాను. మీ అందరికి లెటర్లు రాశారా లేదా? నేను మీకు అందిన 2 ఎంపీలు అయితే స్పందించారు. ధన్యవాదాలు ఇద్దరికి.